ఆ యోసేపు చెప్పాడు. ఇప్పుడు మీ కళలో కూడా భావం చెప్తాడు. మేము 2 కళ్ళగా అన్న వేరు వేరు భావాలు చెప్పాడు. చెప్పినట్టుగానే జరిగింది ఆ విషయంలోనే. ఎప్పుడు గుర్తొచ్చాడండి? 2 సంవత్సరాలు గుర్తొచ్చింది. కొంతమంది జీవితంలో కృతజ్ఞత ఉండదండి. చచ్చిపోయాక జ్ఞాపకార్థ కొడుకుల్లో చెప్పే వాళ్ళు ఉంటారు. మనం అలా ఉండకూడదండి. ఎప్పుడు చెప్పాలి? కొంతమంది చూడండి మీరు, తండ్రి చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కొడుకులు ఎక్కిపడి ఏడుస్తారండి. ఆయన బతుకున్నప్పుడు ఆయనకి ఏం చేయాలంటే అవదండి. తల్లి చనిపోయిన తర్వాత తల్లి గురించి గొప్పగా చెప్పే వాళ్ళు ఉంటారు. సేవకులు చనిపోయిన తర్వాత సేవకుల గురించి మేమే అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవడన్నా మనకు హెల్ప్ చేస్తారండి, బండి ఎక్కించుకున్నప్పుడు థ్యాంక్స్ అని ఎప్పుడు చెప్తున్నా? ఆడు వెళ్ళిపోయాక చెప్తావా? బండి దిగిన వెంటనే చెప్తామండి. ఆ చిన్న సహాయం చేస్తారండి. నీకు జీవితాన్ని ఇచ్చినవాడు, నిన్ను జీవంలోకి ప్రవేశించడానికి వాక్యం చెప్పినవాడు, నీకు చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పిన ఒక ఉపాధ్యాయుడు, వీళ్ళందరికీ నువ్వు ఎప్పుడు కృతజ్ఞత ప్రకటించాలంటే వాళ్ళు బతికుండంగానే చెప్పాలండి. నువ్వు చేయగలిగే సహాయం చేయాలి, నువ్వు ఇవ్వగలిగే ఊతం ఇవ్వాలి, నువ్వు చేసే కార్యక్రమాలు చేయాలి. ఈయన మా నాన్నగారు మా కోసం చాలా కష్టపడ్డాడు, మా అమ్మ మా కోసం చాలా కష్టపడింది అని చెప్పాలి.